అది కాలుకు డ్రెస్సింగ్ చేంజ్ చేసేది ఉండే. అక్కడికి వెళ్ళాను. వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ లేట్ అయిపోయింది. దాంతో మాది ఆర్ఎస్ఎస్ మీటింగ్ ఏదో ఉంది, అది అందరినీ మా ఇంటికే రమ్మన్నాను అనమాట. ఎందుకంటే నేను వెళ్ళలేను కదా బయటికి. సో అందరినీ వాళ్ళని ఇంటికే రమ్మన్నాను. సో అందరు ఇంటికి వచ్చారు. సో అందరు ఇంట్లో ఉన్నారు కదా, మీటింగ్ అవందే వెళ్ళమని చెప్పలేం కదా. సో అందుకోసం నొప్పి చాలా ఉంది, చాలా చాలా ఉంది, చాలా చాలా రక్తపు. పర్లే ఇవాళ క్లాస్ తీసేసుకుందాంలేండి, వేదం కదా, ఎందుకు మిస్ అవ్వడం. ఓకే, స్టార్ట్ చేసుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడి ఆవిర్భావంతో మనకు వేదాలు ఆవిర్భవించాయి. భగవంతుడి గురించి పూర్తిగా చెప్పేవి వేదాలు. వేదాలు తప్ప ఇంకా ఏ జ్ఞానము కూడా పరిపూర్ణమైనటువంటిది కాదు. కాబట్టి వేదాలలో ఉన్నవి మాత్రమే సత్యాలు. తర్వాత మనుషులు రాసినవి, తర్వాత ఎంతో మంది రాసినవి, ఇవన్నీ మనకు లభ్యమవుతున్నప్పటికీ కూడా వేదాలు మాత్రమే ప్రామాణికం. అయితే వేదవ్యాసుడు రాసినవి కొన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాము. అందులోపల కూడా ఏమైందంటే కాలక్రమేణా పండితులందరూ కూడా వారికి నచ్చిన శ్లోకాలు అదే ఛందస్సులో రాస్తూ వారి పాండిత్యాన్ని అందులోపల ఇరికించేసేసి మనని అయోమయానికి గురి చేశారు. దానివల్ల ఏది వేదంలో ఉందో ఏది వేదంలో లేదో అని తెలియకుండా అయిపోయింది అన్నమాట. దానికి తోడు వాల్యూమ్ కూడా పెరిగింది. మనం అనుకున్నట్టుగా ఉదాహరణకి జయకావ్యం తీసుకున్నట్లయితే ముందు 8,000 నుంచి 24,000కు, 24,000 నుంచి 1,00,000 శ్లోకాలకి ఇలా పెరిగిపోయింది. అలాగే రామాయణం లోపల అసలు ఉత్తరాఖండ లేనే లేదు అని చెప్తారు. సో మరి అది కూడా ఎందుకంటే ఫలశ్రుతి అయిపోతుంది. యుద్ధకాండ పట్టాభిషేకం రాముడిది అయిపోయాక రాముడు చక్కగా పరిపాలించాడు. రామరాజ్యం ఎంత అద్భుతంగా ఉంది. ఆ సమయం అంతా కూడా రాముడు 11,000 సంవత్సరాలు పరిపాలించాడని చాలా అద్భుతంగా ఉందన్నమాట. అక్కడితో ఎండ్ అయిపోతుంది. అది చదివిన వారికి ఏ ఫలితాలు వస్తాయి అనే విషయాలు కూడా అందులో తెలియజేయడం జరిగింది. ఫలశ్రుతి అయిపోయిన తర్వాత మళ్ళీ ఉత్తరాఖండ ప్రారంభం అవడం అనేది కొంత ఆలోచించవలసినటువంటి విషయమే. కాకపోతే ఏమైందంటే తర్వాత ఇప్పుడు దాన్ని మన గీతా ప్రెస్ ఏదైతే మనం ప్రామాణికంగా అనుకుంటామో అందులో కూడా ఉత్తరాఖండని ఉంచడం వల్ల ఇక మనం అది కూడా ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరము వచ్చింది. అయితే అందులో కాంట్రవర్సీస్ వస్తాయి. ఇప్పుడు ఏదంటే మనకు వ్యాసుడు వాల్మీకి రాసిన వాటి లోపల మనకు కాంట్రవర్సీస్ ఉండకపోవచ్చు. తర్వాత రాసిన జనాలు వారి ఆలోచనలకు తగ్గటువంటివి రాస్తారు కాబట్టి మనకు ప్రమాదం ఉంది. కవులు ఎంతో స్వతంత్రం తీసుకుంటారు. ఆ స్వతంత్రం వల్ల కూడా మనకు ఎన్నో ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ గురువులు శిష్యులు కూడా కలిసి ముందు ఆత్మతత్వాన్ని తెలుసుకునేవారు. పూర్వకాలం లోపల ఆత్మతత్వం అన్నిటికంటే గొప్పది, ఇంకా దాన్ని మించినటువంటిది మరొకటి లేదు అని చెప్పేసి వాళ్ళు తెలుసుకుని, అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రము ఆత్మతత్వాన్ని నిజంగా గుర్తించాలి అని చెప్పేసి శ్రద్ధ ఉన్న వాళ్ళు మాత్రము ఆ దారిలో వెళ్ళేవాళ్ళు. లేకపోతే అందులోపల కూడా మళ్ళీ ఎప్పట్లాగే బ్రాహ్మణాలు సంహిత నేర్చుకుని మళ్ళీ డబ్బు సంపాదించడానికి ముందుకెళ్ళిపోయేవాళ్ళు. ఇక శాంతి మంత్రం ఎందుకు చదవాలి? శాంతి మంత్రం మనం ఎప్పుడూ కూడా మనకు ప్రశాంతత ఉండాలి. ఒకసారి భగవంతుడి స్వరూపాన్ని, మనం నేర్చుకున్నటువంటి విషయాలని, మనం చేస్తున్నటువంటి అధ్యయనము ఇవి మహోన్నతమైనటువంటివి. అందుకని చెప్పి ప్రతి ఉపనిషత్తులో కూడా మనం చదివే ముందు ఒక శాంతి మంత్రాన్ని మనము పలకడం అనేది జరుగుతుంది. అయితే ఈ రోజుల్లో అన్ని చోట్ల కూడా మనం ఎన్ని నేర్చుకున్నామో ఇప్పటి వరకు కదా, ఇప్పుడు మనకు చాలా బాగా తెలిసినటువంటిది, అద్భుతమైనటువంటిది, ఎంతసేపైనా వివరణ ఇచ్చుకోగలిగేటటువంటి ఒక శాంతి మంత్రం గురించి తెలుసుకుందాం. ఈ రోజు మనం ఉపనిషత్ కథ చెప్పుకోము. శాంతి మంత్రము తర్వాత ఋగ్వేదం లోపల 2వ సూక్తంలోకి వద్దాం. మొదటి మండలంలో 2వ సూక్తంలోకి వస్తామన్నమాట. అగ్ని సూక్తాన్ని మనం పూర్తి చేసుకున్నాము. పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అగ్ని, దాన్ని ప్రార్థించడము, అగ్నిని చివరికి నువ్వు తల్లివి తండ్రివి నువ్వే అని చెప్పేసి ఏదైతే మనం భగవద్గీత లోపల నువ్వు నాశనం లేనటువంటి బీజాన్వి అని చెప్పేసి భగవంతుణ్ణి మనము తెలుసుకున్నాము. అదే విధంగా అగ్ని అనేటటువంటి వాడు మన అంత సృష్టికి కారణము, మన తండ్రి కూడా ఆయనే అన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం జరిగిందన్నమాట. సో ఈ విధంగా చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం అగ్ని సూత్రంలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక మనము ఒక్క నిమిషం సార్, మనం అగ్ని సూత్రంలో ఒక మంత్రం మిస్ అయినట్టున్నాం సార్. మీనింగ్ 9 చదివాం కదా, 9 చదివాను. యదంగదాశుషేత్వం అగ్నే, అది తర్వాత చెప్తానన్నారు మీరు, అది మీనింగ్ ఎక్కువ ఉంటదని చెప్పి.
ఓహోహోహోహో! షూర్. అయితే ఇవాళ ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం తప్పకుండా. తప్పకుండా. అది ఓకే. మనం మిస్ అయ్యి అంటే ఈ పితృదేవతల గురించి మనం చెప్పుకోలేదా? అంటే తండ్రి చెప్పాం అది 9వ శ్లోకం లోపల చూస్తాను ఆగండి. ఒక్క నిమిషం చూసేసి ఓకే సార్. తప్పకుండా. షూర్. అబ్సల్యూట్‌లీ. సరే. ఇవాళ శాంతి మంత్రము మనకందరికీ తెలిసింది. చాలా ముఖ్యమైనటువంటిది. అది ఆహ్, భగవంతుడి యొక్క స్వరూపాన్ని పూర్తిగా తెలిసేది. కానీ సరిగా అర్థం కానటువంటిది. అది తెలుసుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి. ఈ ప్రపంచం మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి ఆధారంగానే ఉంది అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాం. అంటే భగవంతుడు అంటే ఏంటి? సాలెపురుగు ఏ విధంగానైతే తనలోంచి ఈ ప్రపంచాన్నంతా సృష్టించిందో, ఈ ప్రపంచమంతా కూడా భగవంతుడు మాత్రమే సృష్టించాడు. ఇంకెవరు కూడా సృష్టించినటువంటిది గాదు. తనే ఉపాదాన కారణము, తనే నిమిత్త కారణము అయినటువంటి ఆ భగవంతుడు ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఏమైంది? తన యొక్క అంశనే ఉన్నవన్నీ. అంటే ఈ ప్రపంచము, ఈ జీవరాశులు, మనం చూస్తున్నటువంటి జడ పదార్థాలు అన్నీ కూడా భగవంతుడిలోంచే వచ్చాయి. కాబట్టి ఈ ప్రకృతిని ప్రేమిస్తాం మనం. ఈ ప్రకృతిని ప్రేమిస్తే భగవంతుడిని ప్రేమించినట్టే. కనిపించే సూర్యుడిని, కనిపించే చంద్రుడిని ప్రేమిస్తే భగవంతుడిని ప్రేమించినట్లే. మనకు మనుషులను ప్రేమిస్తే భగవంతుడిని ప్రేమించినట్టే. చెట్లు చేమలను ప్రేమిస్తే భగవంతుడిని ప్రేమించినట్టే. భూతదయ చూపించినట్టయితే భగవంతుడిని ప్రేమించినట్టే. కాబట్టి భగవంతుడు అన్నింటి లోపల కూడా నిండి ఉన్నాడు. నిండి ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనం ఒక విషయాన్ని తెలుసుకున్నాం. భగవంతుడు నాశనం లేని బీజము అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఏదైతే బీజము తను చెట్టుగా మొలకెత్తిందంటే అప్పుడు ఆ బీజం పాడైపోతుంది. కానీ భగవంతుడు అలా గాదు. తరగనటువంటి నిధి. భగవంతుడేంటంటే తరగని నిధి. ఎందుకంటే అన్నీ ఆయనలోంచే వచ్చాయి. ఇంకొద్దిగా వెళ్ళిపోయినా కూడా ఆయనలోంచి ఏమి మనకి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఇన్ఫైనిటీ గురించి తెలుసుకున్నాం. ఇన్ఫైనిటీ అంటే ఏంటి? ఇంకది చెప్పలేనటువంటి నంబర్ అన్నమాట. ఆ ఇన్ఫినిటీలోంచి ఇన్ఫినిటీ తీసేసినా ఇన్ఫినిటీనే. ఎందుకంటే ఇన్ఫినిటీ అంటే ఎంతో తెలీదు గదా! అదే విధంగా ఇన్ఫినిటీకి ఇన్ఫినిటీ కలిపినా ఇన్ఫినిటీనే. సో, ఈ విధంగా ఏమవుతుందంటే, ఏదైతే పూర్ణం అంటే పరిపూర్ణమైనటువంటిదో అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని స్వరూపాలని, అన్నింటిని కలిగి ఉండి, అన్ని లక్షణాలను కలిగి ఉన్నటువంటి వాడు పరిపూర్ణుడు. పరిపూర్ణుడు అంటే ఏంటి? అన్ని దశలను, అన్ని జాతులను, అన్ని వర్ణాలను, అన్ని ఆహ్, రకరకాల జీవరాశులను అన్నింటిని కలిగి ఉన్నటువంటి పూర్ణుడు. ఇది గాక గుణ సంపూర్ణుడు. భగవంతుడు లోపల మనం తెలుసుకున్నటువంటి సాత్విక, రాజసిక, తామసిక గుణాలు భగవంతుడిలోంచే వచ్చాయి. మనకొచ్చిన రాగద్వేషాలు కూడా భగవంతుడిచ్చిన సాత్విక, రాజసిక, తామసిక గుణాలలోంచి వచ్చినవే. ఈ విధంగా ఏ లక్షణము తీసుకున్నప్పటికీ కూడా అవి భగవంతుడిలోంచి వచ్చినవే. రాముడివి మనము 16 లక్షణాలు చెప్పుకుంటాం. చెప్పుకున్నప్పుడు ఆ 16 లక్షణాలు కూడా భగవంతుల్లో ఉన్నవే. పరిపూర్ణమైనటువంటి వ్యక్తి ఎలా ఉండాలి? ప్రియవచనం చేస్తూ ఉండాలి. అవసరం వచ్చినప్పుడు ఆవేశాన్ని చూపిస్తూ ఉండాలి. చక్కటి రూపం కలిగి ఉండాలి. అందరూ అంటే గౌరవం ఉండాలి. ఇటువంటివి ఏవైతే గొప్ప లక్షణాలు ఉన్నాయో, ఈ లక్షణాలన్నీ కూడా ఒక వ్యక్తిలో ఉన్నాయి అంటే అతను పరిపూర్ణుడు. కాబట్టి భగవంతుడి యొక్క సృష్టి లోపల ఉన్నవన్నీ కూడా కలుపుకుంటే ఆయనే. ఈ భగవంతుడు కాని వస్తువు గాని, కాని పదార్థం అంటూ గాని ఏది లేదు. అంటే ఏంటి? ఇప్పుడు మనకు కనిపించేది ఏదైతే ఉందో, ఆ కనిపించేదంతా కూడా భగవంతుడే. అంటే ఈ ప్రపంచమంతా కూడా భగవంతుడే. పూర్ణం ఇదం. ఇక్కడ కనిపించిందంతా కూడా పరిపూర్ణమైనటువంటిదే. పరిపూర్ణమైనటువంటిది అంటే అందులోపల ఎటువంటి దోషాలు లేవు. పూర్ణ చంద్రుడు అంటాము. అంటే ఏంటంటే చక్కగా ఇంక ఏ విధమైనటువంటి లోపము లేనటువంటి వాడు. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేనటువంటి వాడు. అదే విధంగా ఆ వ్యక్తి పరిపూర్ణుడండి అంటాం. అంటే అతని లోపల అన్ని రకాల అంటే స్థితప్రజ్ఞత బాగా కలిగి ఉన్నటువంటి వాడు అన్నటువంటి లెక్కొస్తుంది. సముద్రం పరిపూర్ణం. ఎందుకంటే సముద్రంలో కూడా ఎన్ని నీళ్లు వచ్చినప్పటికి కూడా సముద్రం యొక్క మట్టము పెరగదు. సో, ఈ విధంగా ఏంటంటే కనిపించే వస్తువులన్నీ కూడా పూర్ణమే. అది మనం తెలుసుకోవాలి. అదే విధంగా ఈ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన పూర్ణం. అధహ అంటే భగవంతుడు. అది అది పూర్ణమే. అంటే భగవంతుడు పూర్ణమే. ఈ ప్రకృతి ఏదైతే కనిపిస్తుందో ఈ ప్రకృతంతా కూడా పూర్ణమైనటువంటిదే. ప్రకృతంతా కూడా భగవంతుడి లక్షణాలను సంపూర్ణంగా కలిగి ఉన్నటువంటిదే. మీకు కనిపిస్తున్నటువంటి ప్రకృతిలో అన్నీ ఉన్నాయి. కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, ఆనందాలు అన్నీ. మళ్ళీ అన్నీ చూసుకున్నట్లయితే భగవంతుడిలో మనం ఏవేవైతే లక్షణాలను పుట్టించాడో, ఆ లక్షణాలన్నీ మనకు ప్రకృతిలో కనిపిస్తాయి. కాబట్టి ప్రకృతిని చూస్తే భగవంతుడు కనిపించినట్టే. కాబట్టి ఎందుకని? ఆ పూర్ణుడైనటువంటి భగవంతుడు. ఇక్కడ మనకు పంచమీ విభక్తి పూర్ణాత్. పూర్ణాత్ పూర్ణం
ఉదచ్చతే అంటే ఉద్భవించింది, పుట్టింది అందులో నుంచి అని చెప్పి. పూర్ణమైనటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో పరిపూర్ణమైనటువంటి భగవంతుడి చేతంచేన్ తోడంతోన్ పంచమీ విభక్తి, పూర్ణాత్ పూర్ణం ఉదచ్చతే. అంటే ఆ పూర్ణమైనటువంటి భగవంతుడిలోంచి పూర్ణమైనటువంటి ఈ ప్రపంచమంతా కూడా ఉద్భవించింది. కాబట్టి ప్రకృతిలో దోషాలు లేవు. ఈ ప్రకృతిని అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో భగవంతుడు నడిపిస్తున్నాడు. కాబట్టి ఎందులోనూ దోషాలు లేవు. నిజం చెప్పాలంటే మన జీవితాల్లో కూడా దోషాలు లేవు. మనం కూడా పరిపూర్ణులమే. ఆ విషయాన్ని తెలుసుకుంటే అయిపోయింది మనకు. ఆ విషయాన్ని తెలుసుకున్న మరుక్షణము మనకు మోక్షం వచ్చినట్టే. మోక్షం అంటే ఏదో దేవుడు వచ్చేసేసి తన లోపల ఐక్యం చేసుకుంటాడు అలా కాదు కదా. నేను ఆనంద స్వరూపుడని అని చెప్పి తెలుసుకోవాలి. నేను పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలవాణ్ణి. ఎందుకంటే నాలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యము దోషరహితమైనటువంటి చైతన్యము. కాబట్టి నేను ఏ విధమైనటువంటి దోషములు లేనటువంటి లక్షణాలు కలిగి ఉన్నవాణ్ణి. ఈ ప్రకృతిలో ఏదైతే ఉందో, నాలో ఏదైతే ఉందో, మిగతా జీవరాశులలో ఏదైతే ఉందో ఇదంతా కూడా భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి శక్తి. ఎందుకంటే ఇన్ని మనం చూసుకున్నట్లయితే చిన్నగా ఏకకణ జీవులు అని ఉంటాయి. ఒకటే కణం. మన శరీరంలో కొన్ని వందల వేల లక్షల కోట్ల కణాలు ఉంటాయి. కణ విభజన జరుగుతూ ఉంటుంది. కొత్త కణాలు వస్తూ ఉంటాయి. పాత కణాలన్నీ పోతూ ఉంటాయి. ఈ విధంగా మనకు శరీరంలో ఉన్నటువంటి కణాలన్నీ కూడా రావడము పోవడము జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎలా సంభవం అవుతున్నాయి? ఒక ఏకకణ జీవి నుంచి మొదలెట్టి ఇంత పెద్దగా, ఇప్పుడు మనకు వేలు తీసుకోండి. వేలు ఎంత పెద్దగా ఉంటుంది? అంత పెద్ద వేలు నీళ్ళల్లో ఎలా బతుకుతుంది? చేపలు ఉన్నాయి, నీళ్ళల్లో ఎలా బతుకుతున్నాయి? మన భూమి మీద బతికేటటువంటి జీవరాశుల కంటే కూడా నీళ్ళల్లో ఉన్నటువంటి జీవరాశులు ఎక్కువ. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే మనకు తెలిసినది కేవలం మనం చూస్తున్న ఈ భూమి మాత్రమే. ఈ భూమి లోపల ఎంత 20% ల్యాండ్ ఉంది. అంటే మనం వాడుకునే ల్యాండ్ ఒక 20% ఉంది. ఇంకొక 75-80% నీరే. ఈ 20% మనం చూసి ఇదే ప్రపంచం అనుకుంటున్నాం. కానీ కాదు. ఒక్కొక్క ప్రాంతము చూస్తూ ఉంటే ప్రకృతి మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఎందుకు తీర్థయాత్రలు చేయాలి? ఎందుకంటే పూర్ణుడైనటువంటి భగవంతుడిని గుర్తించడానికి. ఇక్కడి నుంచి బయలుదేరుతాం. బయలుదేరి తమిళనాడు దగ్గరికి వెళ్తాము. వెళ్ళగానే మనకు సముద్రపు ఎన్విరాన్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. కేరళకి వెళ్తాము. అందమైనటువంటి హిల్స్ అవి కనిపిస్తూ ఉంటాయి. ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ ఇవన్నీ ఇలా వెళ్తూ ఉంటాయి. పైకి వెళ్తాం. మహారాష్ట్రకి వెళ్తాము. ఒక అద్భుతమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇంకో కొద్దిగా పైకి వెళ్తాము. మనకు ఎడారి ప్రాంతాలు కనిపిస్తూ ఉంటాయి. మధ్యప్రదేశ్కి వస్తాము. అక్కడికి వచ్చేసరికి ఆశ్చర్యంగా కుడి పక్క నుంచి ఎడం పక్కకి వెళ్తున్నటువంటి నదాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ వింధ్య, సత్పుర వాటిలోంచి వెళ్తున్నటువంటి నదులు వాటికి అవి కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ మనము కుడి పక్కకు వచ్చినట్లయితే మళ్ళీ ఇటువైపు మన ఒరిస్సా ఇవన్నీ చూసినట్లయితే ఇక్కడ మహానది ఇవన్నీ ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళామంటే మళ్ళీ బెంగాలు, అక్కడికి వెళ్ళినట్లయితే మళ్ళీ గంగా నది ఇవన్నీ అందులోకి రావడము, అవన్నీ మళ్ళీ వచ్చి అరేబియా సముద్రంలో కలవడము. ఇంకొద్దిగా పైకి వెళ్ళామంటే సూర్యుడి ఉదయము ఎలా తగ్గుతూ పోయిందో. ఈ కుడి పక్క నుంచి ఎడం పక్క వచ్చినప్పుడు ముందు సూర్యుడు అరుణాచల్ ప్రదేశ్ లో లాస్ట్ కు ఉదయించేది మనకు రాజస్థాన్, గుజరాత్ వైపుకి లాస్ట్ లోపల ఉద్భవిస్తాడు. ఇవన్నీ ఈ మార్పులన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఎలా జరుగుతున్నాయి అంటే సింపుల్ గా దేవుడు ఉన్నాడా లేదా ఆలోచించాలంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి శాసనం వల్లే నడుస్తుంది. ఉదాహరణకి సూర్యుడు తిరుగుతున్నప్పుడు సూర్యుడిలోంచి వచ్చేటటువంటి గ్యాసెస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి మనని కాల్ చేస్తాయి లిటరల్లీ. కానీ ఆ సమయంలో ఏమవుతుంది తెలుసా, ప్రతిసారి మనకు అలా దగ్గరికి వెళ్తున్న ప్రతిసారి మనకు జూపిటర్ గాని, సాటర్న్ గాని, శనిగ్రహం గాని, గురుగ్రహం గాని వీళ్ళు అడ్డం వచ్చేసి వాటిని డిఫెక్ట్ చేస్తూ ఉంటారు ప్రతిసారి. ఎవ్రీ టైం. ఒకసారి కాదు, ఎవ్రీ టైం. ఎందుకని? ఎందుకంటే ప్రకృతి అలా నిశ్చయించబడింది భగవంతుడితోని. ఇన్ని కోట్ల వస్తువులు ప్రపంచంలో అలా తిరుగుతూనే ఉన్నాయి. లెక్క పెట్టలేని అనంత కోటి వస్తువులు ఇవన్నీ ఇలా తిరుగుతున్నాయి. అంటే ఎంత సిస్టమేటిక్ గా నడిపించాలి. ప్రతి వ్యక్తి ఏదో ఒక తప్పు చేస్తాడు. కానీ ఎందుకు భగవంతుడు సృష్టి లోపల తప్పులు మనకు కనిపించవు? మనకు తప్పులు కనిపిస్తాయి ఎప్పుడంటే మన కోరికలు తీరినప్పుడు తప్పులు కనిపిస్తాయి. కానీ ఒకసారి ఆలోచిస్తే తప్పులు కనిపించినటువంటి ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ పూర్ణమైనటువంటి ఈ ప్రపంచము, ఈ సృష్టి, ఈ విశ్వము ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎంత ఆశ్చర్యం వేస్తుందో. అంటే ఎందుకు ఇవన్నీ ఇంత అద్భుతంగా రన్ అవుతున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే భగవంతుడు పూర్ణుడు. పూర్ణమైనటువంటి భగవంతుడిలోంచే ఈ పూర్ణమైనటువంటి జగత్తంతా కూడా వచ్చింది. వెళ్ళిపోతున్నాం. పైకి వెళ్ళేసరికి హిమాలయాలు, స్నోఫాల్ ఇవన్నీ చూసినప్పుడు ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఇంకా పైకి వెళ్తాం, ఇంకా పైకి వెళ్తాం, ఇంకా పైకి వెళ్తాం. 6 నెలల పాటు పగలు, 6 నెలల పాటు రాత్రి పోల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనుషులు బతుకుతున్నారు. -50, -70 -70 డిగ్రీస్ వరకు కూడా ప్రపంచంలో నడుస్తుంది.
మళ్ళీ అరబ్ కంట్రీస్ లోపల 50 డిగ్రీల కంటే పైన ఎవ్రీ టైమ్ అది 50-60 డిగ్రీల వరకు టెంపరేచర్ పెరుగుతూ కనిపిస్తుంది. ఒకవైపు ఎడారి, మరోవైపు మంచు. ప్రపంచమంతా కూడా ఒక క్రమ పద్ధతిలో నడుస్తుంది. ఒక పరిపూర్ణమైనటువంటిది. ఒక రాత్రి తర్వాత ఒక పగలు వచ్చి తీరవలసిందే. ఈ సైకిల్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఒక ఋతువు తర్వాత మరొక ఋతువు రావాల్సిందే. ఇందులోపల ఏ విధమైనటువంటి మన లెక్కలలో ఏమన్నా తప్పులు ఉంటాయేమో గాని భగవంతుడి లెక్కలలో తప్పు ఉండేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే భగవంతుడు పూర్ణుడు. ఆ పూర్ణుడైనటువంటి భగవంతుల్లోంచి కొంత భాగం తీసేసాం. పూర్ణాత్ ఆ పూర్ణస్య అంటే పూర్ణం యొక్క పూర్ణం అంటే కొంత పూర్ణాన్ని ఆదాయ అంటే తీసేసినా కూడా తీసేసినప్పటికీ కూడా పూర్ణం మాత్రమే అవశిష్యతే మిగిలిపోయి ఉంటుంది. పూర్ణం ఏవ అవశిష్యతే పూర్ణమే ఉంటుంది. పూర్ణంలోంచి పూర్ణం తీసేసాం. మనం ఏంటంటే భగవంతుడు పరిపూర్ణుడు, అందులోంచి కొంత తీయగానే భగవంతుడు డల్ అయిపోతాడా? అవడు. పూర్ణ స్వరూపుడు భగవంతుడు. అంటే ఇది చెప్పడంలో అర్థం ఏంటంటే భగవంతుడి యొక్క శక్తిని గుర్తిస్తూ ఈ గురువు శిష్యుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడి యొక్క శక్తి గురించి ఆలోచిస్తున్నారు. ఎంత అద్భుతమైనటువంటి శక్తి ఇది. ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా భగవంతుడు స్వరూపమే. ఈ భగవంతుడు పరిపూర్ణుడు, ఈ ప్రపంచమంతా కూడా పూర్ణమైనది. ఆ భగవంతుడి నుంచే పూర్ణమైనటువంటి ఈ ప్రపంచమంతా కూడా ఉద్భవించింది. ఆ పూర్ణంలోంచి ఈ పూర్ణం తీసేసినా కూడా ఇక్కడ ఏదో పూర్ణంలో కొంత డొల్ల రాదు, ఇది కూడా పూర్ణమే. ఇంకా గమ్మత్తు మనము ఈ విషయాన్ని తెలుసుకున్నాం ఏంటంటే భగవంతుడు తనలోని కేవలం 1/4 భాగంలోంచి మాత్రమే ఈ సృష్టి అంతా కూడా సృష్టించాడు అని చెప్పి తెలుసుకున్నాం. ఇప్పుడు చూసినట్లయితే ఈ యూనివర్స్ ఇలా ఎవర్ ఎక్స్పాండింగ్ అవుతూ వస్తుంది. ఇవాళ మనకు కనిపించినటువంటి ఒక గెలాక్సీ ఇంకా దూరం వెళ్ళిపోయింది. మనకు ఒక 30-40 ఏళ్ల కింద చూసినటువంటి గెలాక్సీలు ఇప్పుడు కనిపించడం లేదు. ఇంకా ఇప్పుడు హబుల్ టెలిస్కోప్ తర్వాత ఇంకా కొత్త టెలిస్కోప్ కూడా వచ్చింది, మర్చిపోయింది దాని పేరు. ఇప్పుడు ఆ టెలిస్కోప్ లో చూస్తుంటే ఇంతకు ముందు కనిపించిన గెలాక్సీలు కూడా దూరంగా వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. ఎంత విశాలమైనటువంటిది. ఇక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేయడం అనేది అది ఎవరి జీవితంలోనూ సంభవమైనటువంటిది కాదు. కొన్ని వేల కోట్ల కాంతి సంవత్సరాల దూరానికి మనం వెళ్తే తప్ప ఇవన్నీ కనుక్కోలేం. వీటన్నిటి వెనక రహస్యం ఏముంది అంటే ఒక క్రమ పద్ధతిలో ఈ ప్రపంచమంతా కూడా నడుస్తుంది. ఇన్ని కోట్ల జీవరాశులు అన్ని కూడా ఇలా ఒకసారి మనమే ఆలోచిస్తే ఆహారం తీసుకుంటున్నాం, వ్యర్థాలని వదిలేస్తున్నాం. అదే విధంగా శ్వాస తీసుకుంటున్నాం, శ్వాస వదిలేస్తున్నాం. ఇవన్నీ మనము ఆలోచించి చేస్తున్నామా? రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. శరీరం లోపల మనం తీసుకున్నటువంటి ఆహారము అది గ్లూకోజ్ గా మారిపోయి దాన్ని రక్తం అంతా తీసుకెళ్లి మన శరీరంలో ఉన్న ప్రతి సెల్ కి అది ఎలా అందజేస్తుంది. హార్ట్ ఎలా కొట్టుకుంటుంది. ఒక 2 రోజులు కొట్టుకోకపోతే ఏమవుతుంది? ఓ 2 రోజులు టైం పాస్ కి కొట్టుకోకపోతే ఏమైపోతుంది హార్ట్? ఎవరైనా తుమ్మినప్పుడు మనకు జనరల్ గా చిరంజీవి అంటారు. ఎందుకో చెప్పగలరా ఎవరైనా? ఒక 2 నిమిషాల పాటు 2 సెకండ్ల పాటు ఆగిపోతుంది అందుకని. అవును సార్. అందుకే సో హార్ట్ అనేది ఎప్పుడు ఆగదు. ఇదంతా ఎవరు చేశారు? ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థను ఎవరు చేశారు? ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తి చేయకపోతే ఇది సంభవం కాదు. ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తి చాలా ఆలోచన చేసి చాలా క్రమ పద్ధతి లోపల మన శరీరాన్ని ఒకసారి చూస్తుంటే ఆలోచన అనిపించరా? ఎంత అద్భుతమైనటువంటి సృష్టి. మిరాకిల్. సృష్టి అంతా కూడా అద్భుతమే. అందుకే మనం ఇంతకు ముందు చాలా సార్లు చెప్పుకున్నాము. ఆయన శంకరాచార్య దేశాటన చేస్తున్నప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు. ఆయన ఏమంటాడు ఈ ప్రపంచం అంతా చూసి, ఓం నమ శివాయ ఏమిటి నీ మాయా అనుకుంటూ ప్రతిదీ ఒక పువ్వుని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. సన్ఫ్లవర్స్ ఉంటాయి, అవన్నీ సూర్యుడి వైపుకి అలా చూస్తూ ఉంటాయి. ఎందుకని? ఇవన్నీ వింతగా అనిపించవా? కొన్నిటికి బ్రెయిన్ ఎక్కువ ఉంటుంది, కొన్నిటికి బ్రెయిన్ తక్కువ ఉంటుంది. డాల్ఫిన్స్ కి మనలాంటి బ్రెయిన్ ఉంటుంది, కొన్నిటికి అసలు బ్రెయిన్ ఉండదు. కొన్ని చీమలు అలా కదులుతూ వెళ్ళిపోతూ ఉంటాయి. మనుషులు కూడా నివసించినటువంటి ప్లేస్ లోపల కూడా ఎన్నో జీవరాశులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. మీరు ఆస్ట్రేలియా లాంటి కంట్రీకి వెళ్ళారంటే అక్కడ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పెషీస్ ఉంటాయి అన్నమాట. అక్కడ ఏమవుతుందంటే అసలు మనకు ఇల్లు క్లోజ్ చేసుకుని పెట్టుకోవాలి, లేకపోతే ఏది లోపలికి వచ్చి మనకు ఏ రకమైనటువంటి వ్యాధి మనకు కలగజేస్తుందో తెలియదు. చాలా ల్యాండ్ అక్కడ వేస్ట్. ఈ సర్క్యులర్ గా ఉండేది ఏదైతే ఉందో ఎంఏ బిఎస్సి అంటారు. ఎంఏ అంటే మెల్బోర్న్, యాడిలైడ్, బి అంటే బ్రిస్బేన్, ఎస్ అంటే సిడ్నీ, ఇంకోటి ఏం మిగిలింది? సి అంటే ఆస్ట్రేలియాలో సి అంటే ఏంటి? క్యాన్బెరా. సో ఇది ఈ ఐదు ప్రాంతాల్లో కూడా మీరు చూస్తే కోస్టల్ ప్లేస్ లోనే ఉంటాయి. మిగతా ప్లేస్ అంతా కూడా ఖాళీగానే ఉంటుంది. సో మీరు చూసుకున్నట్లయితే అసలు ఇదంతా కూడా మరి జనాలు ఎలా బతుకుతున్నారు? ఈ ప్రపంచం అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని, అందమైనటువంటి పువ్వులను,
మేఘాలను, ఈ సైకిల్ ఎలా క్రియేట్ చేశాడు చూడండి. సైకిల్ ఇవి ఇక్కడి నుంచి ఉన్న నీళ్ళన్నీ ఎవాపరేట్ అవుతాయి, మళ్ళీ వర్షం రూపం లోపల కరుస్తాయి, మళ్ళీ ఆ వర్షం ద్వారా మనకు పంటలు పండుతాయి. ఇవన్నీ ఎలా అంటే ఒక సైకిల్ లాగా పెట్టారు. మళ్ళీ ఇది కాక జ్ఞానం, జ్ఞానం ఎంత అందించారు ఋషుల ద్వారా. వీళ్ళందరూ ఋషులు దర్శించారు. వేదాలలో ఉన్నటువంటివన్నీ కూడా ముందు దేవుడి నుంచి, తర్వాత వచ్చినటువంటి ఋషులు వాళ్ళు వీళ్ళు నేర్చుకున్నారు. ఉదాహరణకి వశిష్ఠుడు, మొన్న మనం చెప్పుకున్నది తీస్తే బ్రహ్మ నుంచి వశిష్ఠుడు నేర్చుకున్నాడు. వశిష్ఠుడు నుంచి నెక్స్ట్ ఆయన కుమారుడైనటువంటి శక్తి, పరాశరుడు, ఇట్లా వేదవ్యాసుడు, తర్వాత ఆయన శిష్యులు బోల్డ్ అంతమంది, మళ్ళీ శుకబ్రహ్మ నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం మనకు గౌడపాద నుంచి మనకు గోవిందాచార్యుల నుంచి శంకరాచార్యులు, మళ్ళీ వాళ్ళ పరంపర. ఇటు చూసుకున్నట్లయితే వైశంపాయనుడు, జైమిని, పైలుడు, మళ్ళీ వాళ్ళ సాంప్రదాయాలు. ఇలా చూసుకుంటూ పోతే అత్యద్భుతమైనటువంటి సాంప్రదాయాలు. ఋషులందరూ కూడా వేదాలని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కష్టపడ్డారు. అంటే భగవంతుడి యొక్క జ్ఞానం అంతా కూడా అందించాడు. భగవంతుడు తను సృష్టించిన ఈ ప్రపంచంలో తన గురించి తెలుసుకోమని చెప్తున్నాడు. ప్రపంచంలో అల్టిమేట్లీ మీరు తెలుసుకోవాల్సింది పరిపూర్ణమైనటువంటి నేను. ఎందుకంటే మీలో ఉన్నటువంటిది నేనే. మీరంతా కూడా పరిపూర్ణులు, మీరంతా కూడా సచ్చిదానంద స్వరూపులు. కాబట్టి ఏంటంటే భగవంతుడు ఎప్పుడు డొల్లగాడు. ఆయన తరగని నిధి ఉంది, అది ఎప్పటికీ తరగదు. అదే ఈ పూర్ణం అంటే ఏదో పూర్ణం బూర్లు అనుకుని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏమిటో పూర్ణనా? అంతా పూర్ణమేనండి. ఏంటి పూర్ణం? అంత పూర్ణమే. ఏమిటి పూర్ణం బూర్లా కాదు. పూర్ణము అంటే ఏంటంటే సంపూర్ణత్వం, సంపూర్ణము, సమ్యక్ పూర్ణం. ఈ పని అయిందా? సంపూర్ణంగా అయింది. అంటే ఏ రకమైనటువంటి దోషాలు లేకుండా అయింది, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అయింది. అంటే ఏంటి? చాలా అద్భుతంగా ఉన్నటువంటి దాన్ని పూర్ణము అంటారు. అంత అద్భుతమైనటువంటిది ఈ భగవంతుడి యొక్క తత్వం. భగవంతుడిని ఇన్ఫినిటీతో పోల్చి మనం ఏం తెలుసుకున్నామంటే ఈ శాంతి మంత్రం ఏదైతే ఉందో, ఈ శాంతి మంత్రం ద్వారా భగవంతుడి యొక్క శక్తిలో ఏ విధమైనటువంటి లోపము లేదు. ఆ రూపాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే అది మనలోనే గ్రహించగలుగుతాము. మనం అంతర్ముఖులమైన మరుక్షణము మనకు ఆ ఆనందం తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం అంతర్ముఖులమై ఆనందం తెలుస్తూ ఉంటుందో అప్పుడు ఇక మనకు ప్రపంచంతో సంబంధం ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనకు లోపలే ఉంది, ఒక నిధి ఉంది. ఆ నిధిని తెలుసుకోవాలి. ఇది మెయిన్ గా మనకేంటంటే ఈశావాస్య ఉపనిషత్తు అంటారు. దీన్నే ఈశ ఉపనిషత్తు అని కూడా అంటారు. అందులోపల బృహదారణ్యక ఉపనిషత్తులలో ఎక్కువగా ఈ మంత్రాన్ని వాడతారు. ఎక్కడైనా వాడచ్చు, తప్పేమీ లేదు. బట్ జనరల్ గా ఈ ఉపనిషత్తులు చదువుతున్నప్పుడు వాడతారు అనమాట. సో చాలా అద్భుతమైనటువంటి ఒక ఉపనిషత్తు గురించి మనము తెలుసుకున్నాము. ఇక రెండవ సూక్తము మనకు మండలం లోపల రెండవ సూక్తము. ఆ మిస్ అయినది నెక్స్ట్ వీక్ చూద్దాము. ఎందుకంటే ఇంకా 7-8 మినిట్స్ ఉంది కాబట్టి ఇవాళ ఎన్ని చేసుకోగలమో చూద్దాం. ఒక 2-3 అయినా చెప్పుకోవడానికి చూద్దాము. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది ఏదైతే ఉన్నదో ఇది ఈ సూక్తం ఏదైతే ఉన్నదో ఇది కూడా ఆయన విశ్వామిత్రుని కుమారుడు అయినటువంటి మధుచంద్ర ఆయననే ఇచ్చారన్నమాట. ఇచ్చారు. ఆయన ఏం చెప్తున్నారు ఇందులోపల? కొన్నేమో వాయువుకి, కొన్నేమో ఇంద్రుడికి ఇచ్చారు, కొన్ని ఏమో మిత్రుడికి ఇచ్చారు. ఈ విధంగా ఇదే ఒకే దాంట్లోపల ఇంతమందిని ఆయన అప్పచెప్పారు. ఏమని చెప్తున్నారు? ఒక 3 శ్లోకాలైనా తెలుసుకుందాం. వాయవాయాహి దర్శతే మే సోమా అరం కృతాః తేషాం పాహి శృధి హవం వాయ ఉక్థేభిర్జరంతే త్వామచ్చాజరితారః సుత సోమా అహర్విధః వాయో తవ ప్రపృచ్ఛంతి ధేనా జిగాతి దాశుషే ఉరూచి సోమ పీతయే. ఇవి 3 కూడా వాయుదేవుడికి సంబంధించినవి. పరబ్రహ్మ అన్నప్పుడు ఏమైందంటే ఒక శక్తి. పరబ్రహ్మ అంటే ఒకే శక్తి ఎన్నో విధాలుగా మనకు కనిపిస్తుంది. ఒకే శక్తి ఈ ప్రపంచంలో. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, మన శరీరంలో తీసుకున్నట్లయితే ఒకే శక్తి. ఆ శక్తే మనకు మాట్లాడడానికి ఒక శక్తిగాను, చూడడానికి, చెవులు వినడానికి, ముక్కుతో వాసన చూడడానికి, కాళ్ళతో చేతులతో నడవడానికి, శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణము తనను తాను విభజించుకోవడానికి, వీటన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి తెలుసుకున్నప్పుడు ఏమైంది అంటే ఒకే శక్తి కానీ వివిధ రూపాల లోపల అది ప్రకటితం అవుతుంది. ఇప్పుడు అగ్ని అనేటటువంటిది కనుక పరబ్రహ్మ రూపం అయినప్పుడు మరి వాయువు ఎందుకు పరబ్రహ్మ రూపం కాకూడదు? కాబట్టి వీరేమంటున్నారంటే ఓకే, ఇప్పుడు ఈ 3 శ్లోకాల లోపల వాయుదేవుణ్ణి ముందు, తర్వాత 4, 5, 6 శ్లోకాలలో ఇంద్రుడు, మళ్ళీ కొంత వాయువుని కూడా ఆయన ప్రార్థిస్తారు. అంటే ఇంద్రియాలకు శక్తినిచ్చేటువంటి ఇంద్రుడిని, మనకు ప్రాణము రూపంలో ఉన్నటువంటి వాయుదేవుడిని, తర్వాత మిత్రావరుణుల గురించి చెప్తారు. ఇందులో ఉన్నటువంటి ఛందస్సు కూడా గాయత్రి ఛందస్సే. ఇందులోపల ఆయన ఏం చెప్తున్నాడు? వాయుదేవుడా,
నిన్ను చూడలేం. కాకపోతే నువ్వు దర్శనీయుడవు. ఇక్కడ దర్శనీయుడవు అంటే ఏంటి? ఒకసారి ఆలోచిద్దాం మనం. మనకు ఏమని అంటున్నాడు వాడు? నువ్వు దర్శించడానికి అర్హత ఉన్నటువంటి వాడివి. అంటే ఇది వాయువుని ఎవరన్నా దర్శించగలరా? ఒకసారి ఆలోచించినట్టయితే వాయవాయాహి దర్శతే. ఇదేంటి? దర్శతే అంటున్నాడు ఏంటి? వాయువుని ఎవరైనా దర్శిస్తారా? అంటే కాదు. కానీ వాయువు లేదు అని ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేరు. అంటే వాయువు ఉన్నాడు అనేటటువంటిది తెలుసు. ఆ వాయువే మన శక్తి అంతటికి కారణము. మన శరీరంలో జరుగుతున్నటువంటి ప్రతి ప్రక్రియకు కారణం ఈ వాయువే అని, అది 10 రూపాలలో విడిపోయింది అన్నటువంటి విషయం తెలుసు. వారేమంటున్నారంటే నీకోసం మేము సోమం అంటే ఒక టైప్ ఆఫ్ అమృతం అన్నమాట. దాన్ని మేము సిద్ధం చేసి పెట్టాము. అది ఇస్తే ఆ సోమరసం ఇస్తే వారు మనకు కావాల్సినవి ఇస్తారు. నీకోసం అని చెప్పి సోమం అనే ఇవన్నీ సిద్ధం చేశాం. నిన్ను మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాం. అంటే ఇవన్నీ ఏంటంటే మన కృతజ్ఞతా భావాన్ని తెలియజేయడం. ఇప్పుడు మనకు ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలు అన్ని కూడా వీటన్నిటి మనం శ్లోకాలు అన్నారు, మంత్రాలు అంటారు అని చెప్పి తెలుసుకున్నాం కదా. వీటి లోపల మనం ఏం తెలుసుకుంటున్నామంటే భగవంతుడిని మనం ఎప్పుడైతే ప్రార్థించినప్పుడు భగవంతుడి శక్తిని తెలుసుకోవడానికి ఈ మండలాలలో ఉన్నటువంటి మనకు ఏవైతే శ్లోకాలు ఇవన్నీ మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు చెప్తాయి భగవంతుడి యొక్క తత్వాన్ని గురించి, భగవంతుడిని వివిధ రూపంలో ఎలా చూడాలి అన్నది. ఉపనిషత్తులకు వచ్చేసరికి ఏంటంటే పూర్తిగా జ్ఞానకాండ. అంత శక్తి లోపల నువ్వే ఉన్నావు అని. మొదట ఏంటి? కొద్ది కొద్దిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి శక్తులన్నిటి పైన మనకు ఆరాధన, ఆత్మీయత కల్పించడానికి ఈ ఋగ్వేద మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు పనికొస్తాయి. అంటే ఈ ప్రకృతి శక్తులన్నింటినీ కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా మనం దేవతగా భావించాలి. అందుకే మన శరీరాన్ని కూడా మనం ఏమనుకుంటాము? ప్రతి అవయవము కూడా ఒక భగవంతుడి యొక్క భాగమే. మన శరీరంలో భగవంతుడి భాగము కానిదంటూ ఏది లేదు. ప్రతిదీ భగవంతుడికి, ప్రతి దానికి ఒక అధిష్టాన దేవత. మనము సప్తధాతువులు ప్లస్ మనము తెలుసుకున్నప్పుడు వాళ్ళని తెలుసుకున్నాం. సప్త మాతృకల గురించి మనం తెలుసుకున్నాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ఉంటారు అని చెప్పేసి తెలుసుకున్నాం. అది కాక మళ్ళీ శరీరం లోపల 64 మంది యోగినులు ఉంటారు అని చెప్పి తెలుసుకున్నాం. మళ్ళీ వీళ్ళకి 64 మంది యోగినులకు 64 మంది భైరవులు ఉంటారు అని చెప్పి తెలుసుకున్నాము. ఈ విధంగా ప్రతి దానికి కూడా మనం ఏం చేశామంటే ఎక్కడ ఏం చేస్తే ఏ శక్తి అంటే ఒకే శక్తి, కానీ ఎక్కడ ఏది చేస్తే ఏ శక్తి మనకు యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఉదాహరణకి నేను చేతితోటి ఏదన్నా తినాలి అంటే చెయ్యి లేపుతాను. అంతేగాని నాలో ఉన్న చైతన్యమా నువ్వు వెళ్ళి తిను అంటే కుదరదు. నాలో ఉన్న చైతన్యాన్ని నేనేం చేస్తున్నాను? ఒక చేతిలో ఉన్నటువంటి ఇంద్రియంలో ఉన్నటువంటి శక్తి ద్వారా స్వీకరిస్తున్నాను. అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఒకే శక్తి అనేక రూపాలలో మనకు గోచరమవుతుంది. భగవంతుడు ఎప్పుడూ ఒక్కడే. ఆ ఒకే భగవంతుడు మనకు అనేక రూపాలలో గోచరిస్తున్నాడు. గోచరించినప్పుడు ఏమైంది? ఒక్కొక్క రూపం ఒక్కొక్క రకంగా పనికొస్తుంది. ఉదాహరణకి శ్రీనివాస్ అనేటతను ఉన్నాడు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు అతను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అతను స్నేహితుడు. ఇంట్లో భార్యకు అతను భర్త, పిల్లలకి అతను తండ్రి. తర్వాత అతను ఎక్కడెక్కడ ఏమేం చేస్తాడు? తండ్రిగా తన తండ్రి బాధ్యతలు చేస్తాడు, భర్తగా ఉన్నటువంటి బాధ్యతలు చేస్తాడు, స్నేహితులతోటి ఏవేవి చేయాలో అవన్నీ కూడా చేస్తాడు. ఇలాగా ఒకే వ్యక్తి అనేక రూపాలలో మనకు కనిపిస్తున్నాడు. వారి బాధ్యతలు తీసుకునే బట్టి వారు డిఫరెంట్ గా ఉన్నాడు. ఉదాహరణకి నా స్నేహితులకి నేను భర్తగాను తండ్రిగాను నేనేం చేస్తున్నానో వాళ్ళకి తెలియకపోవచ్చు. నేను ఆఫీస్ లో ఏం చేస్తున్నానో చాలా మందికి తెలియకపోవచ్చు. మీ అందరికీ తెలిసినంత వరకు ఏదో కొంత ప్రవచనాలు ఇస్తాడు అని చెప్పేసి తెలుసు. మీకు తెలిసినటువంటి ఒక భాగం మాత్రమే. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ హెల్ప్ కావాలనుకోండి, సాఫ్ట్వేర్ శ్రీనివాస్ కి మీరు పిలవాలి. అంతేగాని అన్నిట్లో ఉన్న ఒకే చైతన్యమా నువ్వు రా అని చెప్పేసి అనలేను. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ అన్వేషణ అనేటటువంటిది ఇది నిరంతరం. భగవంతుని వెతకడానికి అన్ని రూపాలలో వెతుకుతున్నాం మనం. అంటే నిరంతరంగా భగవంతుడి గురించి ఏ రూపంలో ఉన్నా కూడా తెలుసుకోవాలి. ముందు మనం అగ్నే సమస్తం అనుకున్నాం, అగ్నినే ఉపాసించాం, అగ్ని తప్ప మరేది లేదు అనుకున్నాం. కానీ తర్వాత మళ్ళీ మనకు తెలుస్తుంది వాయువు మనకు ముఖ్యమే, వర్షం కూడా మనకు ముఖ్యమే. ఇవన్నీ కూడా జీవాలకు ఆధారాలు. వాయువు, జలము ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మన ఉత్పత్తి శక్తి ఏదైతే ఉన్నాయో ఈ ఉత్పత్తికి కారణాలు అవుతున్నాయి. కాబట్టి ఏ ఒక్కటి కూడా ఇది ఉంటే సరిపోతుంది అని అనుకునేది కాదు. అంటే ఏ ఒక్కటి కూడా ఈ సమస్త జీవానికి అన్నింటినీ కలుపుకున్నప్పుడు మాత్రమే ఒక శక్తిలాగా ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా కలిపి ఒకటే శక్తి, ఇవన్నీ వేరు కాదు. కాబట్టి మనం ఇక్కడ దీన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి లేదు. వాయుదేవుని పూజించడంలో అర్థం ఏంటంటే ఏదొస్తే అది. ఉదాహరణకు నాకు ఏదో రోగం వస్తే ఒకే మందు అన్నిటికీ వేసుకోను కదా.
వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మంది ఉంటుంది. అదే విధంగా పూర్వకాలంలో కూడా ఏమైందంటే మన కోరికలను బట్టి ఆ కోరికలకు అధిదేవత ఎవరైతే ఉంటారో వారిని మనము పూజించేవాళ్ళం. అయితే పూర్వకాలం లోపల ఏంటంటే ఇప్పుడున్నట్టుగా కోట్ల కొద్ది దేవతలు కాకుండా మెయిన్ మనకు కనిపించేటటువంటివి, మనకు స్పృశించేటటువంటివి, మనము ఖచ్చితంగా గుర్తించగలిగేటటువంటి ప్రకృతి శక్తులని, ముఖ్యంగా ఋగ్వేదం లోపల ప్రకృతి శక్తులనే భగవంతుడుగా భావించడం అంటూ జరిగింది. మీరు చూసినట్టయితే విష్ణుమూర్తి అనేటటువంటి రూపం మీకు ఎక్కడో లాస్ట్ లో కనిపిస్తుంది. రుద్ర అనేటటువంటి రూపం కూడా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి పరమశివుడు రూపం లోపల తెలియదన్నమాట. ఎవరైతే అష్టదిక్పాలుల రూపాలలో ఉన్నాయో అవి మాత్రం మనకు కనిపిస్తూ ఉంటాయి. గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ దేవుళ్ళ ఈ రూపాలు ఇవన్నీ తర్వాత వచ్చాయి. తర్వాత కొంతమంది యాడ్ కూడా చేశారు వాటిని. కానీ అసలు మనకు తీసుకున్నట్లయితే ఒకే చైతన్యము. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. పరబ్రహ్మ అనేటటువంటి ఒక స్వరూపము. అది అనేక రూపాలలో వ్యక్తమవుతుంది. వ్యక్తమైనప్పుడు ఇది దేవుడే, ఇది దేవుడే, అగ్నిదేవుడే, వాయుదేవుడే. కరెక్ట్, అంతే కదా. భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్పింది అదే. ఎందుకని ఇప్పుడు రెండో శ్లోకంలో చెప్తున్నాడు వాయువులు, మరుత్తులు ఇవేవైతే ఉన్నాయో జీవహేతువులు. ఎందుకంటే ఇప్పుడు మరుత్తులు ఉన్నాయి, మనకు మేఘాలు, మెరుపులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వాటన్నిటి ద్వారా ఏమవుతుంది, మనకు ఆ శక్తి, ఆ కావాల్సినటువంటి ఆ ఉత్పత్తి శక్తి ఏదైతే ఉందో అది దొరుకుతుంది. ఇవన్నిటిని ఆయన దేంతోని చెప్తున్నాడు, ఇవన్నీ కూడా ఆభరణాలలాగా నీకు మెరుస్తున్నాయి. ఆభరణాలు అంటున్నాడు, నీకు ఆభరణాలు. ఇక్కడ అందరూ కూడా వీళ్ళందరూ ఋత్వికులందరూ, యజ్ఞవేత్తలందరూ మంత్రాలు చదువుతూ నీకోసము సోమం సిద్ధం చేశారు. నిన్ను స్తుతిస్తున్నారు. ఓ వాయువ, నిన్ను స్తుతిస్తున్నారు. నీవు చెప్పేటటువంటి నీ శబ్దం ఏదైతే ఉందో అది మా చెవులకి, అది మా చెవులు తాగుతున్నాయి. తాగడం, పేయము అంటే తాగడం అంటే ఏంటంటే స్వీకరిస్తున్నాయి అని చెప్పేసి. నీ వాక్కు ఏంటో తెలుసా, అది ఇప్పుడు మేము తయారు చేస్తున్న సోమంనే వర్ణిస్తుంది. నీ వాక్కు ఏదైతే ఉందో అదే సోమపానం కోసం సిద్ధం అవుతోంది. కాబట్టి నువ్వు సోమపానం స్వీకరించడానికి మా దగ్గరికి రా. నువ్వు నీ మాటలు, నీ శబ్దము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు వాక్కు యొక్క, వాయువు యొక్క శక్తిని మాకు తెలియజేస్తున్నాయి. అంటే ఏంటి, ఈ ఉరుములు, మెరుపులు, తర్వాత ఇవన్నీ కూడా వాయువులో కొంత భాగం. ఎందుకంటే వాయువు లేనిదే ఇవన్నీ కూడా రావు. వాయువు కదలికల వల్లనే ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి నీకోసం ఇవన్నీ సిద్ధం చేసి నిన్ను ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఇంతమంది కూర్చుని నిన్ను ఆహ్వానిస్తున్నాం. నీకు కృతజ్ఞత చెప్పుకోవడానికి నిన్ను ఆహ్వానిస్తున్నాం. కాబట్టి నువ్వు రావాలి. ఎందుకంటే మా మొత్తం ఆధారానికి నువ్వు ఖచ్చితంగా మూలము. వాయువు లేనిదే ఏ వ్యక్తి కానీ, ఏ జీవి కానీ ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు వాయువు లేని చోట అసలు అట్మాస్ఫియరే ఉండదు. వాయువు ఉన్నా కూడా అందులోపల ఎన్ని పాలల్లో ఆక్సిజన్ ఉండాలి, ఎంత నైట్రోజన్ ఉండాలి, ఎంత ఇవి ఉండాలి, ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో మనకు తెలియజేయబడ్డాయి. కాబట్టి వాయుదేవుడిని ఇక్కడ స్తుతిస్తూ ఏమంటున్నారంటే, వాయుదేవుడా, మాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను గనక ఈ విధంగా పూజించడం ఏదైతే ఉందో, ఇంతమంది కూర్చుని ఇక్కడ పూజించడం ఏదైతే ఉందో మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మేము చేస్తున్నటువంటి యజ్ఞానికి విచ్చేయి ప్లీజ్. ఎక్కడున్నా కూడా ఇక్కడ కూర్చోయి. పూర్వకాలం లోపల మనకేమయ్యేదంటే యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ హవిస్సులు స్వీకరించడానికి వాళ్ళందరూ అక్కడ కూర్చునే వాళ్ళు అన్నమాట. సో కాబట్టి అలా నువ్వు వాటిని స్వీకరించడానికి నువ్వు ఇక్కడికి రావాలి అంటున్నారు. అంటే భగవంతుణ్ణి వాయువు రూపంలో చూసుకుంటూ ఆయన యొక్క స్వరూపాన్ని మనం గుర్తించగలుగుతాము. అంటే మనం ఇస్తున్నటువంటివి ఆయనకి ఖచ్చితంగా వెళ్తాయి అనేటటువంటి ఒక గట్టి నమ్మకం. వాయుదేవుడికి ఇవన్నీ వెళ్తాయి. ఎలా వెళ్తాయి? అగ్ని ద్వారా వెళ్తాయి. అందుకే ముందేం చేశారు, పరబ్రహ్మ స్వరూపంలో ఉన్నటువంటి అగ్నిని పూజించి ఇప్పుడు ఏమంటున్నారు, ఓ అగ్ని ఈ ఆహారాన్ని వాయుదేవుడికి ఇవ్వు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ హవిస్ ఏదైతే ఉందో ఇది వాయుదేవుడికి ఇవ్వు. ఇక్కడ మేమందరము వాయుదేవుని తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ ఇంద్రుడిని ఆహారం ఇస్తున్నాం, నీకోసం సోమం సిద్ధంగా ఉంది, తొందరగా వచ్చేసేయని ఇంద్రుడిని అంటారు. ఈ విధంగా ఏంటంటే భగవంతుల స్తుతి, మీకు మొత్తం రుక్కులలో కనిపించేవన్నీ కూడా స్థుతులు అంటే భగవంతుడి యొక్క ఇది మెచ్చుకోవడం, ఆయనని మెచ్చుకోవడము, ఆయన యొక్క లక్షణాలను మెచ్చుకోవడం ద్వారా భగవంతుడికి మనం దగ్గర అవడం. భగవంతుడిని ఎందుకు స్తుతించాలి? ఎందుకంటే ఇది కృతజ్ఞతాపూర్వకంగా మనం భగవంతుడి కోసం చేసే పని. అంతేగాని భగవంతుడికి మనం ఇచ్చేది ఏది అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే మనం ఇచ్చేటటువంటి ఏ వస్తువు కూడా అవసరం లేదు. మనం కూడా ప్రకృతిలో భాగం కాబట్టి ప్రకృతి శక్తులన్నీ కూడా కలిసి ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడేవి మాత్రమే ఇవి. అంతేగాని భగవంతుడికి మనం ఇచ్చేటటువంటి వస్తువులు అవసరమా? నేను 1000 రూపాయలు వేస్తానంటే భగవంతుడు 1000 రూపాయలు తీసుకుంటాడా? ఎవడో వస్తాడు మధ్యలో కూడా కొట్టేస్తాడు. మన డబ్బు ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోతుంది. మనం పోయేదంతా కూడా ఎవరో దుర్మార్గుల చేతుల్లోకే ఎక్కువగా వెళ్తుంది. కనీసం మన ధర్మానికి కూడా ఉపయోగపడదు.
మీరు చూసుకున్నట్టయితే ఏ ఆలయాలలో కానీ ఎక్కడ కానీ మనం ఇచ్చే దాంట్లో ఏ 10% 20% 30% మాత్రమే అది నిజంగా కొంతమందికి వెళ్తుంది. మిగతాదంతా కూడా అనవసరమైనటువంటి వాటికే వెళ్తుంది. మనకు అవసరం లేనటువంటి వాటికే ఎక్కువ వెళ్తుంది. కాబట్టి వాటిని గుర్తించి వాయుదేవుణ్ణి ప్రార్థించడం అనేటటువంటిది ఈ రోజు మనం తెలుసుకున్నటువంటి 3 శ్లోకాలలో తెలుసుకున్నాం అన్నమాట. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఋగ్వేదం మొత్తము కూడా ఇటువంటి మంత్రాలే ఉంటాయి. ఈరోజు మనము ఉపనిషత్ కథలు మళ్ళీ వచ్చే వారమే తెలుసుకుందాము. ఇవాళ ఏంటంటే ఎంతో ముఖ్యమైనటువంటి పూర్ణ ఇదం అనేటటువంటిది ఏదైతే ఉందో దాని గురించి మనం చాలా చక్కగా తెలుసుకున్నాము. తర్వాత భగవంతుడి శక్తిని మనము ఎన్నో రూపాలలో కొలుస్తూ ఉంటాము. ముందుగా అగ్ని రూపంలో పూజించాము. తర్వాత ఇప్పుడు అగ్ని ద్వారా మనం ఇచ్చేటటువంటి హవిస్సులను ఓ వాయుదేవ ఇవన్నీ స్వీకరించు, నీకోసమే ఇక్కడ మేమందరం కూర్చున్నాము. ఈ ఋత్వికులు, ఈ యజ్ఞం చేసే వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, అంటే యజ్ఞంలో మనందరికీ తెలుసు ఋగ్వేదంలో మంత్రాలు చదివేవాన్ని ఏమంటారని తెలుసుకున్నాం మనం. చెప్పాలి. యజుర్వేదం అతన్ని ఆధ్వర్యుడు సార్. ఆధ్వర్యుడు. సామవేదం అతన్ని స్మార్థుడు కాదు, ఉద్గాత సార్. ఉద్గాత. తర్వాత అథర్వణ వేదం అన్ని బ్రహ్మ. బ్రహ్మ. సో ఈ విధంగా నలుగురు కూర్చుని అందరూ కలిసి ఒక సిస్టమేటిక్ వే లోపల చేస్తారు. ఈయన మంత్రాలు చదువుతూ ఉంటాడు, సామవేదమైన పాటలు పాడుతూ ఉంటాడు, యజుర్వేదమైన మెయిన్ ఆ యజ్ఞం చేయాల్సిందంతా కూడా యజుర్వేదమైన. అథర్వణ వేదం అతను ఏం చేస్తాడు, ఈ కుండం, ఈ అగ్నిగుండం ఎంత ఉండాలి, దాని డైమెన్షన్స్ ఏంటి, అందులో హవిస్సులన్నీ సిద్ధంగా ఉన్నాయా లేదా, ఆయన బ్రహ్మ అన్నమాట. ఆయనకే ఆయనని బ్రహ్మ అంటారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఋగ్వేదము అథర్వణ వేదము నిజంగా స్వతంత్ర వేదాలు. తర్వాత ఏం చేశారంటే అథర్వణ వేదానికి మనం వేదం స్టేటస్ ఇవ్వలేదు కాబట్టి ఋగ్వేదంలోని కొన్ని మంత్రాలు తీసుకుని అథర్వణ వేదంలో పెట్టి దానికి కూడా వేద స్టేటస్ ఇచ్చారు. యజుర్వేదంలో సామవేదంలో ఋగ్వేదంలో ఉన్న మంత్రాలనే కార్యరూపంలో చేసేవి యజ్ఞాలు, పాటల రూపంలో సేమ్ వాటిని పాటల రూపంలో ఇచ్చేటటువంటిది సామవేదం. ఇప్పుడు అందుకే మీరు చూసినట్లయితే ఈ రుద్రము, నమక చమకం ఇవన్నీ యజుర్వేదం రూపంలో ఉంటాయి అన్నమాట. అట్లాగా అది సంగతి. వండర్ఫుల్. సో ఏం లేదు, భగవంతుడి స్వరూపాన్ని మనం స్తుతిస్తున్నాం అంతే. ఋగ్వేదంలో ఉన్నవన్నీ కూడా భగవంతుడి యొక్క స్వరూపాన్ని మనము ఎలా స్తుతిస్తున్నాము, వాళ్ళ వాళ్ళ లక్షణాలను ఆ రోజుల్లో వాళ్ళు ఎలా స్తుతించేవాళ్ళు అనేటటువంటి విషయాలు మనము తెలుసుకుంటున్నాం అన్నమాట. సో అది సంగతి. బాగుందా, నచ్చిందా? సింపుల్ గా చెప్పుకున్నాం ఇవాళ, హాఫ్ అన్ అవరే. నిద్రలోకి వెళ్ళిపోయారా అందరూ? వండర్ఫుల్ వండర్ఫుల్. అందరూ ఇవాళ పడుకోండి. నేను కూడా ఒక 4 గంటలుగా రన్నింగ్ అవుతుంది దాదాపుగా. సో పడుకుందాము. పడుకొని రేపు మళ్ళీ వైరాగ్య సాధనలో 13వ అధ్యాయము ఎలా మనకు ఉపయోగపడుతుంది అనేది చాలా విపులంగా తెలుసుకుందాము. రేపు వీలైనంత వరకు ఏ కార్యక్రమాలు పెట్టుకోను. సో ఇవాళ ఏంటంటే ఆ డ్రెస్సింగ్ ఒకటి చేంజ్ చేసేది ఉంది కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. వెంటనే మీటింగ్ ఒకటి పెట్టుకున్నాము. దానివల్ల ఇవాళ కొద్దిగా లేట్ అయింది, ఏమనుకోవద్దు. అది నేను వాళ్ళు అయిపోతుందేమో అనుకునే లోపల అది కొద్దిగా ఎక్స్టెండ్ అయింది. 9:20 కల్లా అయిపోయింది లక్కీగా. సో మీ ఆరోగ్యం మెయిన్ సార్, దెబ్బతేలే చూసుకోండి ముందు, అది ముఖ్యం. అది ఎట్లాగో అదే పడుతుంది. కూడా మీరు నవ్వుతూ ఇలా ప్రవచనం ఇస్తున్నారంటే మీరు నేను శరీరాన్ని కాదు అనే దానికి బాగా దగ్గరికి వచ్చినట్టున్నారు అనిపిస్తుంది. శరీరాన్ని కాదనే అనుకున్నాము. మొన్న గోరు తీసేటప్పుడు అలాగే అనిపించింది. గోరు తీసేటప్పుడు జస్ట్ అట్లా మెడిటేట్ చేస్తూ ఉన్నాను. గోరు తీసినప్పుడు పెద్దగా నొప్పి అనిపించలేదు. ఇవాళ అది బ్యాండేజ్ తీస్తున్నప్పుడు చాలా పెయిన్ఫుల్ గా, అంటే బ్లడ్ అది పచ్చిగా ఉంది కదా, సో చాలా నొప్పేసింది. ఇంకా మా ఫ్రెండ్ అన్నమాట, ఆయన డాక్టరు, పంతులు మీరు ధ్యానం చేసుకోండి, మీరు ఇవన్నీ ఆలోచించద్దు, మొన్నట్లాగా ధ్యానం చేసుకోండి తీస్తానని. నేను అప్పటికి నా అంతటి నేనే ట్రై చేసినా కూడా నొప్పి పెడుతుంది. సరే ఆమె నర్స్ వచ్చి ఆమె ట్రై చేసింది, నొప్పి పెడుతుంది. ఇంతలోకే మా డాక్టర్ గారు వచ్చి, పంతులు ఏం చేస్తున్నారు మీరు అట్లా ఇది కాదు, నేను తీస్తాను, మీరు జస్ట్ ధ్యానం చేసుకోండి, మొన్నట్లాగా 1 minute లో తీసేద్దాం అని మెల్లగా ఇది చేశాడు. నేను అలా పీస్ఫుల్ గా కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాను. అయిపోయింది, తీసేశారు.
తీసిన తర్వాత చూస్తే అది నేను గ్రూప్ లో పెట్టాను. ఆ ఫోటో ఊరికే ఫోటో తీశాను అనమాట. చూస్తే ఒక రక్తపు ముద్దలాగా ఉంది అసలు. అది అబ్బా ఎంత భయంకరంగా! ఇదే అంటామంటే ఏం పాపాలు చేశామో తెలియదు కదా, ఏ జన్మలో ఏమేం చేశామో తెలియదు. ఇవన్నీ మనకు వ్యాధి రూపాలలో వెంటబడుతూ ఉంటాయి. ఏం తప్పు, ఒక్క సెకండ్ అంతే, ఒక్క సెకండ్ లోపల బండి మీద చూడండి అది అంతే. అది అది that's all. ఇప్పుడు ఏంటంటే 2 నెలల పాటు నేను ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, మళ్ళీ గోరు మొత్తం రావాలి అంటే. అండ్ ఐఎమ్ డయాబెటిక్ ఆల్సో. సో అది దానివల్ల ఇంకా కాస్త జాగ్రత్తగా ఉండి దాన్ని 2 నెలల పాటు ఏ చీము అది రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ చేయాలి. అఫ్ కోర్స్ మంచి పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ ఇచ్చారు. ఫ్రెండే, క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. మంచి ప్రాణ స్నేహితుడు, మా బిఏపి ఆర్ఎస్ఎస్ అతను కూడా అతను. సో అది షుగర్ ఏం లేదు సార్. సార్ ఏం ఏమనుకోవద్దండి, షుగర్ ఏం లేదు కదా. షుగర్ ఉందని చెప్పే కదా, డయాబెటిక్ అని చెప్పాను. మీకు హోమియోపతి నమ్మకం ఉంటే సార్, ఉమ్. హోమియోపతి మీద నమ్మకం ఉంటే సార్ హైపర్కమ్ 200 తీసుకోండి సార్. హీలింగ్ కి చాలా బాగా పనిచేస్తుంది. సైమల్టేనియస్లీ మీరు తీసుకోండి మీ మామూలు ఎలోపతి డ్రగ్ హైపర్కమ్ 200, ఏదర్ టించర్ ఫామ్ గానీ పిల్స్ గానీ వీక్లీ ట్వైస్ 2-3 డోసెస్ అంతే. మంచి హీలింగ్ అవుతుందండి, ఎలాంటి వూండ్ అయినా సరే. ఓకే, ఇట్స్ గాట్ దట్ ప్రాపర్టీ. గ్రూప్ లో పెట్టు ఒకసారి, నాకు మెసేజ్ నేను పెట్టు. కొంచెం మీకు మెసేజ్ పెడతాను. అర్నికా కూడా సార్, అర్నికా నేను కూడా మెసేజ్ పెడతాను యాంటీసెప్టిక్. ఏదండి? అర్నికా కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, షూర్. సో ఒక్కసారి పెట్టండి, మెసేజ్ పెట్టండి. సో ఇంకొకటి తగ్గేదాకా కాస్త క్యాబేజ్, పెసరపప్పు ఇవన్నీ కూడా తగ్గకూడదు. ఇది మన గ్రూప్ లో ఎంత మంది డాక్టర్లు చూసారా అదే సార్? అదే 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 అనబోతున్నాను. చాలా సంతోషం, చాలా సంతోషం. అదే కానీ అదే ఏమంటారు, ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే అవి అవుతున్నందుకు మనం సంతోషించాలి ఒక రకంగా. ఎందుకంటే ఇందాక అసలు నేను ఆఖరికి ఆయనతో అన్నాను కూడా, డాక్టర్ గారు మళ్ళీ చూసుకుందాము, ఇప్పుడు ఇది కాదు, మళ్ళీ నాది సండే నాడు మా ఆర్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఉంది, అది అయినాక చూసుకుందాము అని చెప్పాను అనమాట. చెప్తే ఆయన లేదు లేదు ఇవాళనే తీయేద్దాము, అది 2 రోజులకు ఒకసారి ఖచ్చితంగా మార్చాల్సిందే అని చెప్పేసి అన్నాడు అనమాట. అసలు తీస్తాను అనుకోలే, అసలు వెళ్ళి అక్కడ 10 నిమిషాలు పట్టేది అక్కడే 40 నిమిషాలు పట్టేసింది. దాంతో మిగతావన్నీ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అన్నమాట. అన్ని మామూలే సార్, నెగ్లిజెన్స్ చేయొద్దండి, లే, లే, నెగ్లిజెన్స్ అసలు చేయొద్దండి. అయ్యో లేదండి, డ్రెస్సింగ్ చేసుకోండి, డ్రెస్సింగ్ అయితే కరెక్ట్, అంతే డ్రెస్సింగ్ చేసుకోవాల్సింది. కరెక్ట్. నెగ్లెక్ట్ చేయండి, తప్పకుండా. నెగ్లెక్ట్ అయితే అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి ఎవరో ఒకళ్ళు మాకు ఖచ్చితంగా ఇది చేస్తారు. సో అట్లా అన్నమాట అది. సో సంతోషం అండి. ఇన్స్పైర్ కావాలా సార్, నవ్వుతూ మాట్లాడుతున్నారు, గ్రేట్. ఒక్క నిమిషం టేక్ కేర్ సార్. ఒక్క నిమిషం. సత్యనారాయణ గారు, అది మీటింగ్ అయిపోయింది. యాక్చువల్ గా ఏమైందంటే రామన్ గారు, అయ్యో కిందికి వచ్చేసారా మీరు? ఓకే సరే, మీరు పైకి వచ్చేసేయండి, 506 పైకి వచ్చేసేయండి. నేను అదే వాళ్ళు వెళ్ళిపోయారు, యాక్చువల్ అందరు వెళ్ళిపోయారు, మీటింగ్ అయిపోయింది. బట్ నేను చెప్తానండి, మీకు అప్డేట్స్ ఇస్తాను, మీరు పైకి వచ్చేసేయండి, సరేనా? పైకి వచ్చేయండి, నేను క్విక్ అప్డేట్స్ ఇస్తాను మీకు. చెప్పండి చెప్తే అతను నాకు అప్రూవల్ పంపిస్తే నేను అది అప్రూవ్ చేస్తాను, మీరు పైకి వచ్చేసేయండి. ఇవ్వండి. బాబు అతన్ని పైకి పంపించమ్మా, అతనికి బ్లాక్ బి అని చెప్పు. ఎంట్రీ చేసుకో, నాకు పంపించు, అప్రూవల్ పంపించు. ఓకేనా, ఓకే బాయ్. సారీ. సో మరోసారి అందరి శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు. సో ఇది చక్కగా చిన్నవి ఇవి ఏంటంటే వేదాలు విన్నా కూడా మంచివే. మీరు కూడా చదవచ్చు, ఏదో మనము పండితులలాగా చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎక్కడ ఉదాత్త, అనుదాత, స్వరిత అది కొంత నేర్చుకుని మీరు కూడా చదివితే మంచిగా అనిపిస్తుంది. నేను ఇవాళ చాలా సార్లు చదువుకున్నాను, మంచిగా అనిపించింది. సో అది ఒకసారి చూసుకొని చక్కగా అందరూ చదువుకోండి, కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోండి. రేపు వైరాగ్య సాధన లోపల, జ్ఞానయోగం లోపల అత్యద్భుతమైనటువంటి విషయాలను మళ్ళీ తెలుసుకుంటాము. ఇంకా 13వ అధ్యాయం వచ్చింది అంటే, 14వ అధ్యాయంలో కేవలం సాత్విక, రాజసిక, తామసిక గుణాలే. 15వ అధ్యాయం లోపల భగవంతుల్లో కలిసిపోవడమే. భగవద్గీతలో మనం ఏం తెలుసుకున్నాము? 15వ అధ్యాయంతో అయిపోతుందని చెప్పి తెలుసుకున్నాం. 16, 17, 18 అనేవి కలశాధ్యాయాలు. ఇంకా వాటికంటే 15వ అధ్యాయం వరకే అయిపోతుంది. కాబట్టి 13 ఇంపార్టెంట్. ఎందుకంటే జ్ఞానం యొక్క డెఫినేషన్ చెప్పడము, భగవంతుడు ప్రపంచం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, మనం తెలుసుకున్నటువంటి వివిక్త దేశ సేవిత్వము,
ఆధ్యాత్మ నిత్యత్వము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా కాస్త వివరంగా రేపు తెలుసుకుందాము. అందరికీ కూడా శుభరాత్రి. ఇంకా శ్రద్ధగా అన్ని కూడా వింటూ ఉండండి చక్కగా. జై శ్రీరామ్. అందరికీ కూడా భగవంతుడు శుభం కలిగించుగాక. జై శ్రీకృష్ణ. లాగా శరీరాన్ని వదిలేస్తున్నారు స్వామి. దాని మీద శ్రద్ధ లేకుండా నాది కాదు అనేసుకుంటున్నారు. అది బెటర్ కదా. అది బెటర్ అంతే. ఇంకా ఏడ పట్టించుకున్నాం అనుకోండి, పట్టించుకుంటే ఎక్కువ అవుతుంది. ఇది వీలైనంత వరకు పట్టించుకోవద్దు. పట్టించుకుంటే ఆ నొప్పి దాని మీద ఫోకస్ అవుతుంది. ఒకసారి మాకు కూడా పట్టించుకోకపోతే అలా వస్తే నొప్పి పడదు. బాగుండు సార్. ఆ? మాకు కూడా అలా వస్తే బాగుండు. అయ్యయ్యో, దెబ్బలు ఎవరికి తగలకూడదండి. అది ఆ దెబ్బలు ఓపిక వస్తుంది అందరికి. ఓపిక శరీరం వస్తుంది మీద అందరికి. వ్యామోహం. ఓపిక దెబ్బలని వస్తుంది. కాదు, శరీరం మీద వ్యామోహం. వ్యామోహం తగ్గిపోతుందిలేండి. ఒక ఏజ్ వచ్చాక మనకు తెలుస్తూ ఉంటుంది కదా, మనకు విసుగు రావాలి శరీరం అంటే. అయ్యో మళ్ళీ నాకు ఇప్పుడు ఒక చొక్కా ఉంది, కొత్తల్లో మనకు చాలా బాగా అనిపిస్తుంది. కాలక్రమేణా ఏమనిపిస్తుంది, ఈ చొక్కా మీద మనకు విముఖత వస్తుంది కదా. అదే విధంగా మనకు లైఫ్ లోపల కూడా రావాలి. ఇది పాడైపోయిన శరీరం కదా, మనకు చక్కగా మళ్ళీ యాక్టివ్ గా ఉన్నటువంటి శరీరము, డయాబెటీస్ తర్వాత ఇంకేవి లేనటువంటి శరీరం కావాలి అనిపిస్తుంది కదా. అలా అనిపించాలి అంటే ఇంకా ఇది ఈ శరీరం పైన మోహం తగ్గించుకున్నాం అనుకోండి, మనస్సు ఎప్పుడు యంగ్ గానే ఉంటుంది. అదొకటి గుర్తుంచుకోండి. మనస్సు ఎప్పుడు యంగ్ గానే ఉంటుంది అండ్ మోర్ మెచ్యూర్డ్. మనకి ఇంకా చెప్పాలంటే పరిణతి చెందినటువంటి మైండ్ ఉంటుంది మన దగ్గర. శరీరం పాడైపోతూ ఉంటుంది కానీ మనస్సు మాత్రం ఎప్పుడూ వృద్ధి చెందుతూ ఇంకా ఇంకా యంగ్ అవుతూ ఉంటుంది. మనస్సుకి వయసు తగ్గడమే, దానికి తోడు పరిణతి కూడా పెరుగుతుంది. అద్భుతమైనటువంటి పరిణతి వస్తుంది. అది తెచ్చుకోగలిగితే సమాజానికి మనం చాలా దూరంగా ఉండగలుగుతాము. మనం ఎంతో ఆనందమైనటువంటి స్థితి లోపల ఉండగలుగుతాం అన్నమాట. కాబట్టి మానసికంగా దృఢంగా ఉండిన అందరూ ఎట్టి పరిస్థితులలో కూడా భగవంతుడు ఏమన్నాడు, నన్ను కనుక ఆ శ్రద్ధగా ఆరాధించిన వారికి జరా వ్యాధులు నేనే చూసుకుంటాను, వాళ్ళకి అవి రాకుండా కాపాడుకుంటాను. కాబట్టి నా పిల్లలు చూడాలి, నా బతికేంటి, నాది ఇదేంటి అని అనుకోకండి. భగవంతుని సంపూర్ణంగా నమ్మినప్పుడు శరీరం పైన ఇది పోతుంది అంటారు కదా. కాముడు పోతే గాని రాముడు రావాలి అంటే కాముడు పోవాలి ముందు. కాబట్టి అది గుర్తుంచుకోండి అందరూ కూడా. అందరూ దైవ స్వరూపులు అనేది ఒకటి, ఎవరు ఎక్కువ తక్కువ కాదు. అది మాత్రము భగవంతుడు 1,00,000 సార్లు చెప్పాడు. శ్రీనివాస్ చెప్పాడని అనుకోకండి, నాకేం తెలియదు. దేవుడు చెప్పిన మాటలే సులభమైన లాంగ్వేజ్ లో, అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్తున్నాను అంతే. ఒక్క మాట కూడా నాది కాదు. మరోసారి అందరికీ కూడా శుభరాత్రి. మా మిత్రుడు పైకి వస్తున్నాడు. ఓకేనా. జై శ్రీకృష్ణ. అందరికీ శుభరాత్రి.